ఎస్విఆర్ అకాడమీ. సాధారణంగా అభ్యర్థులు చేసే మిస్టేక్స్ని నేను ఇక్కడ ఈ మాడ్యూల్లో తెలియజేస్తాను. అసలు ఎగ్జామ్లో మనం క్వాలిఫై కాకపోవటానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి? నేను చాలా బాగా చదువుతున్నాను, అయినా క్వాలిఫై కావట్లేదు. చాలా అవర్స్ చదువుతున్నానండి, క్వాలిఫై కావట్లేదు. అది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, ఎండోమెంట్ ఆఫీసరా లేదా అదర్ ఎగ్జామ్సా, ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్ అయినా కానీ మీరు క్వాలిఫై కాకపోవటానికి, చదువుతున్నప్పటికీ క్వాలిఫై కాకపోవటానికి మీ ప్రయత్నంలో ఉన్నటువంటి లోపాలేంటి? అసలు ముఖ్యంగా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ అదర్ ఎగ్జామ్స్ని ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? మీరు కంటిన్యూగా ప్రిపేర్ అవుతున్నారు, అయినా ఎగ్జామ్ క్వాలిఫై కాలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటి? ప్రీవియస్ ఎగ్జామ్స్ కూడా చాలా ఎగ్జామ్స్ రాస్తున్నారు మీరు, అంటే మల్టిపుల్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, అయినా క్వాలిఫై కావట్లేదు. వాటికి గల ముఖ్యమైన కారణాలు ఏంటో దీంట్లో మనం చర్చిద్దాం. అయితే ఫస్ట్ పాయింట్, అసలు కంటిన్యూటీ అనేది మీ ప్రిపరేషన్లో లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిపరేషన్లో కంటిన్యూటీ అనేది లేదు. దీనివల్ల మీరు సపోజ్ చూడండి, ఎవరినైనా మోటివేట్ అయిన తర్వాత ఒక 1 మంత్ చదువుతారు, లేదా 1 వీక్ చదువుతారు, లేదా 1 డే చదువుతారు. తర్వాత ఏం చేస్తారు? ఒక్కొక్కరు 1 మంత్ వరకు చదువుతారు, 1 వీక్ వరకు చదువుతారు, 1 డే వరకు చదువుతారు. 1 డే చదివి ఇంట్రెస్ట్ పోయి ఆపేస్తారు. మళ్ళీ ఎప్పటికో 10 రోజుల తర్వాత ఇంకొక రోజు చదువుతారు. తర్వాత ఇంకొక 20 రోజుల తర్వాత ఇంకొక రోజు చదువుతారు. 30 రోజుల తర్వాత ఇంకొక రోజు చదువుతారు. ఇలా చదివితే ఎలా ప్రిపేర్ అవుతారు? కంటిన్యూగా గ్యాప్స్ వస్తున్నాయి. అది మీకు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఎనీవే మీకు ప్రాబ్లం అయితే ఉండొచ్చు. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కంటిన్యూటీ అనేది ఆపకూడదు అనమాట. కానీ మీరు సపోజ్ 1 వీక్ చదువుతారు, మళ్ళీ మర్చిపోతారు, ఎప్పుడో తర్వాత మంత్లో ఇంకో వీక్ చదువుతారు, అలా 1 మంత్ చదువుతారు, మర్చిపోతారు, తర్వాత ఇంకొక 2 మంత్స్ గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఇంకొక 1 మంత్ చదువుతారు. ఇలా గ్యాప్స్ అనేది మీ ప్రిపరేషన్లో ఉంది. ఈవెన్ మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా, లేదా గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్నా, లేదా అదర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కానీ మీలో కంటిన్యూటీ ప్రాబ్లం అయితే ఉంది. అందుకనే సపోజ్ చూడండి, ఒక సబ్జెక్ట్ చదువుతారు, సపోజ్ ఎకానమీ చదువుతున్నారు అనుకోండి, ఒక 5 చాప్టర్ల వరకు చదువుతారు, 1 వీక్ గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఎప్పుడో ఇంకొక 1 మంత్ తర్వాత తీస్తారు, ఇవేవి గుర్తుండవు. మళ్ళీ వీటిని ఫస్ట్ కా నుంచి మొదలు పెడతారు. బుక్ చదువుతారు, దీంట్లో మళ్ళీ ఏమీ గుర్తుండదు, మళ్ళీ ఫస్ట్ కా నుంచి మొదలు పెడతారు. దానికి గల కారణం ఏంటంటే కంటిన్యూటీ లేకపోవడం. మధ్యలో మీరు చదవటం మానేశారు, దాంతో చదివింది మొత్తం పోతుంది, మళ్ళీ చదవాల్సి వస్తుంది, మళ్ళీ ఫస్ట్ కా నుంచి మొదలు పెట్టాలనిపిస్తుంది. మీకు ఫస్ట్ కా నుంచి మొదలు పెట్టాలనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు మీరు చదివిన దానికి ఇప్పుడు మీరు ఫస్ట్ కా నుంచి మొదలుపెట్టిన దానికి ఏదో ప్రాబ్లం వచ్చి దాని కంటిన్యూటీ ఆపేశారు. సో అంటే కంటిన్యూటీ అనేది మీ ప్రిపరేషన్లో మస్ట్ అండ్ షుడ్గా ఉంచుకోవాలి. ఎన్ని డేస్ ప్రిపేర్ అయినా, ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయినా, రోజుకి కనీసం 4 అవర్స్ ప్రిపేర్ అయినప్పటికీ కూడా దీన్ని కంటిన్యూగా ప్రిపేర్ అవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాని మీద టచ్ పోకుండా చూసుకోవాలి, దాని మీద ఇంట్రెస్ట్ పోకుండా చూసుకోవాలి. ఆ కంటిన్యూటీ అని పోయింది అంటే మీరు సింపుల్, ఇందాక ఆల్రెడీ చెప్పాను నేను, చదువుతారు, మధ్యలో ఆపేస్తారు, 1 నెల తర్వాత మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ కా నుంచి చదవాలనిపిస్తుంది. దానికి గల కారణం కంటిన్యూటీ లేకపోవటం. ఇది ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ కానీ గ్రూప్ 4 కానీ అదర్ ఎగ్జామ్స్, ఎనీ ఎగ్జామ్, ఎస్ఎస్సి కానీ ఏ ఎగ్జామ్ మీరు పెట్టినా కానీ కంటిన్యూటీ లోపం అనేది మీలో ఉంది. సో ఆ కంటిన్యూటీ లోపాన్ని మీరు సరి చేసుకోవాల్సిందే. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ ఏంటంటే ఎగ్జామ్ టార్గెట్. మీరు సపోజ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎస్ఎస్సి రాస్తారు, పోయి ఎస్ఎస్సి అప్లై చేసి యూపీఎస్సీ రాస్తారు. సో ఇలా మీకు అసలు క్లారిటీయే లేదు, మీరు ఏ ఎగ్జామ్ చదవాలి, దేని మీద మీరు ఫోకస్ చేయాలి అనే దాని మీద మీకు పూర్తిగా క్లారిటీ మిస్ అయింది. అలా కాదు, నేను చెప్పేది ఏంటంటే గ్రూప్ 2 మీరు టార్గెట్, ఓకే, గ్రూప్ 2 టార్గెట్గా పెట్టుకోండి. గ్రూప్ 2 టార్గెట్గా పెట్టుకున్న తర్వాత అసలు ఏం చేయాలి? గ్రూప్ 2 టార్గెట్గా పెట్టుకున్న తర్వాత ఎగ్జామ్ టార్గెట్ దీని మీదే ఉండాలి. దీనికి సంబంధించి మేజర్గా ఏముంటాయి? జనరల్ స్టడీస్ ఎక్కువగా ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ 2 రిలేటెడ్ ఉన్నటువంటి అదర్ ఎగ్జామ్స్ మాత్రమే రాయాలి. సపోజ్ మీరు ఎస్ఎస్సి తీసుకున్నారనుకోండి గ్రూప్ 2 రాసేటప్పుడు, అప్పుడేమవుతుంది? కంప్లీట్గా ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. దీంట్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మీకు కంప్లీట్గా యూటర్న్ తీసుకున్నట్టు. అలా కాదు, జనరల్ స్టడీస్ ఏవైతే ఉంటుందో జనరల్ స్టడీస్ రిలేటెడ్ గ్రూప్ 2 ఉంది, ఇప్పుడు గ్రూప్ 1 రాస్తారు, లేదా గ్రూప్ 4 రాస్తారు, సో ఈఓ ఒక పేపర్ రాస్తారు, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తారు, ఇవన్నీ కూడా రాసుకోవచ్చు, దగ్గరగా జిఎస్తో రిలేటెడ్ అయి ఉంటాయి. కానీ కంప్లీట్గా యూటర్న్ తీసుకునేలాగా మీరు ఎగ్జామ్ టార్గెట్ని మార్చకూడదు, అది మస్ట్ అండ్ షుడ్. సో అంటే ఇక్కడ మీకు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఒక ఎగ్జామ్ని టార్గెట్గా పెట్టుకొని మ్యాక్సిమం ఆ ఎగ్జామ్ని అచీవ్ చేయడానికే ప్రయత్నం చేయండి. లేదా ఇంకొక ఎగ్జామ్స్ పడుతూ ఉంటే
దీనికి రిలేటెడ్ వాటి మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు గ్రూప్ 2 ఫోకస్ చేస్తారు. గ్రూప్ 2కి సంబంధించి జిఎస్ ఎక్కువగా ఉంది కాబట్టి జిఎస్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పట్టినప్పుడు ఆ ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేయండి అంతే. కానీ ఎప్పుడు కూడా గ్రూప్ 2 టార్గెట్గానే నడుస్తూ ఉండాలి. వీటికంటూ ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా ఏముంటుందో వాటిని చదువుకుంటూ పోండి అంతే. సో అది ఎగ్జామ్ స్పెసిఫిక్ టార్గెట్గా చదువుతూ ఉండాలన్నమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, సో సబ్జెక్ట్ని కంప్లీట్ చేయటం. చూడండి, సపోజ్ ఒకళ్ళు తీసుకుంటారు, సపోజ్ ఎకానమీ తీసుకున్నారు. ఎకానమీ సబ్జెక్ట్ తీసుకుంటే మీరు ప్రిపరేషన్లో రోజుకో 2 hours కేటాయిస్తుంటే ఎకానమీనే కంప్లీట్ చేసి ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళాలి, ఇంకో సబ్జెక్ట్ పాలిటీకి వెళ్ళాలి, పాలిటీ కంప్లీట్ చేసి ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఇలా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసి ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళాలి. కానీ ఎకానమీ ఒక 1 hour చదివి, పాలిటీ ఒక 1 hour చదివి, తర్వాత జియోగ్రఫీ ఒక 1 hour చదివి, అదర్ కరెంట్ అఫైర్స్ ఒక 1 hour చదివి, ఇలా 1 hour చదువుకుంటూ పోతే మీకు ఈ సబ్జెక్ట్లో ఏది కంప్లీట్ కాదు. సో సబ్జెక్ట్ని కంప్లీట్ చేయలేరు మీరు. అది మీ మేజర్ నెగిటివ్ పాయింట్ అనమాట. చదివేటప్పుడు ఎకానమీ పట్టుకోండి, ఎకానమీని కంప్లీట్ అయిందా చదవండి. పాలిటీ పట్టుకోండి, పాలిటీ కంప్లీట్ అయిందా చదవండి. అలా 1 month పెట్టుకోండి, ఒక్కొక్క సబ్జెక్ట్కి కంప్లీట్ అవుతుంది. లేదా 15 days పెట్టుకున్నా కానీ కంప్లీట్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ని పట్టుకుంటే దాన్ని కంప్లీట్ చేసిన తర్వాతే అదర్ సబ్జెక్ట్కి వెళ్ళాలి. అంతేగాని సబ్జెక్ట్ని సగం చదివి లేదా పావంతు చదివి ఇంకొక సబ్జెక్ట్ చదివితే వేటి మీద మీకు పూర్తిగా క్లారిటీ రాదనమాట. అది సబ్జెక్ట్ కంప్లీట్కి సంబంధించింది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువగా భయపడుతూ ఉంటారనమాట. భయపడుతూ చదువుతూ ఉంటారు. గ్రూప్ 2 నాకు వస్తుందో రాదు ఈ భయంతో చదువుతూ ఉంటారు. లేదా గ్రూప్ 1 వస్తుందో రాదు. సో వచ్చిద్దా రాదా అనేది తర్వాత సంగతి. ముందు గ్రూప్ 2 ఎంచుకున్నారు. ఈ గ్రూప్ 2 అసలు ఎగ్జామ్ రాయకముందే మీకు కంగారు భయం ఎందుకు? అసలు ఎగ్జామ్ ముందు రాయండి. ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా భయం లేకోకుండా కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందంటే భయం లేనప్పుడు వస్తుంది. ఏదైతే అది అవుతుంది. ముందు 100% మన ఎఫర్ట్ పడతాం. ఆ ఎఫర్ట్ పెట్టడానికి ముందు ప్రయత్నం చేయాలి, కానీ వస్తుందో రాదు అనే దాని మీదగా ప్రయత్నం చేయకూడదు. వస్తుందా రాదా అనేది తర్వాత సంగతి. ముందు 100% ఎఫర్ట్ అనేది మీరు సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్ నేర్చుకోవడానికి పెడుతున్నారా దాని మీదే మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి, కానీ వస్తుందా రాదా అనే దాని మీద మీకు ఉండకూడదు. ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ సిలబస్ మీద, ఎగ్జామ్ కాన్సెప్ట్స్ మీద, సబ్జెక్ట్స్ మీద అవగాహన తెచ్చుకోవటానికి మన ప్రయత్నం ఉండాలే తప్ప వస్తుందా రాదా అనే ఆలోచన తీసేసినప్పుడు మీకు భయం పోతుంది. సో ఇది కాకపోతే ఇంకొకటి కాకపోతే ఇంకోటి చదవచ్చు, కానీ ఆ ఫియర్ ఉంటే మాత్రం మీరు ఎగ్జామ్ని అచీవ్ చేయలేరు. ఫియర్ లేకుండా ఉండాలన్నమాట, భయం లేకుండా ఉండాలి. భయం లేకుండా ఉండాలి అంటే వస్తుంది రాదు, వచ్చితే వస్తుంది లేకపోతే లేదు అనే దాంతోనే ఎగ్జామ్ని కనుక అటెంప్ట్ చేయడానికి మన ప్రిపరేషన్ కంటిన్యూటీ ఉంటే మాత్రం ఆటోమేటిక్గా సబ్జెక్ట్ని బిల్డ్ చేసుకోవటానికి ఎప్పుడైతే భయం ఉంటుందో మనసులో ఆటోమేటిక్గా దాంట్లోకి సబ్జెక్ట్ వెళ్ళటానికి అవకాశం ఉండదన్నమాట. అందుకనే భయాన్ని తొలగించుకోవాలి. తర్వాత అందరూ చేసేటువంటి మేజర్ మిస్టేక్ ఏంటంటే రివిజన్ చేయరు. అసలు వీళ్ళు సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు ఏదైనా గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 2 తీసుకుంటారు. ఇప్పుడు ఎకానమీ తీసుకున్నారు అనుకోండి, ఎకానమీని అసలు ఒక్కసారి కంప్లీట్ చేసేటానికి వీళ్ళకి టైం సరిపోదు. అలాంటిది రివిజన్ ఎలా చేస్తారు? సో అందుకనే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దానికన్నా కూడా నోటిఫికేషన్ వస్తే నేను ఎంతవరకు రెడీ ఉన్నాను అనేదాన్ని మోస్ట్ ఇంపార్టెంట్. నోటిఫికేషన్ వచ్చే టయానికి కనీసం మీరు రివిజన్ని 2 సార్లు రివిజన్ చేసి ఉండాలి, కానీ మీరు ఒక్కసారి కూడా రివిజన్ చేసి ఉండరు. నోటిఫికేషన్ ఎప్పుడు అనే ఆలోచనలోనే అసలు దాని గురించి చదవటం కూడా మర్చిపోతారు. ఎకానమీని కూడా పక్కన పడేస్తారు, గ్రూప్ 2 మొత్తాన్ని పక్కన పడేస్తారు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది దాని గురించి ఆలోచిస్తారే, కానీ నోటిఫికేషన్ వస్తే నేను రివిజన్ చేసుకొని రెడీగా ఉన్నానా అనే దాని గురించి చూడరు. మల్టిపుల్ టైమ్స్ ఎవరైతే మ్యాక్సిమం టైమ్స్ రివిజన్ చేస్తారో సబ్జెక్ట్ని, వాళ్ళకి సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది. 10 బిట్లలో కనీసం 5 బిట్లు కరెక్ట్గా చేయగలిగే క్యాపబిలిటీస్ ఎవరికి ఉంటాయంటే రివిజన్ చేసిన వాళ్ళకు ఉంటాయి అన్నమాట. రివిజన్ చేయకపోతే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్ పేపర్స్ వస్తారు, దీన్ని నేను చదివినా అనుకుంటారు, కానీ అది మీకు గుర్తురాదు. ఆన్సర్ కరెక్ట్గా పెట్టలేరు. 4 ఆప్షన్లో 2 ఆప్షన్లు కరెక్ట్గా అనిపిస్తూ ఉంటాయి. దానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే రివిజన్ లేకపోవడం. సో రివిజన్ని కాన్ఫిడెన్స్తో కనుక చేయగలిగితే, 2 సార్లు రివిజన్ చేయగలిగితే, ఒకసారి కాన్సెప్ట్ బిల్డింగ్ అంతా పర్ఫెక్ట్గా చేసి 2 సార్లు కనుక మీరు రివిజన్ చేయగలిగితే మాత్రం ఆ ఎగ్జామ్ని అచీవ్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ముఖ్యంగా కాన్ఫిడెన్స్ లేకపోవటం. ఎందుకు అంటే కాన్ఫిడెన్స్ ఎందుకు పోతుంది ఎగ్జామ్ మీద? నేను ఇది రాస్తానేమో రాయలేమో, నాకు వస్తుందో రాదో అనే ఫియర్ ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ ఉండదు. దానికి గల కారణం ఏంటంటే ఎగ్జామ్ని చేంజ్ చేయటం, మీలో కంటిన్యూటీ లేకపోవటం, ఎగ్జామ్ని ఎంచుకొని ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి శ్రమ చేయలేకపోవటం, కంటిన్యూగా దాని గురించి చదవలేకపోవటం. మీకు జాబ్ కొట్టాలనే ఆశ ఉంది, కానీ దాని మీద ప్రయత్నం చేసేటువంటి చొరవ లేదు. అది ఇంపార్టెంట్ అనమాట. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా రాదా అనే దాని మీద కాలయాపన చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది ఏంటి అని అనుకొని టైం వేస్ట్ చేస్తూ అలా కాన్ఫిడెన్స్ని లూజ్ అవుతూ ఉంటారు. స్టాండర్డ్గా సబ్జెక్ట్ మొత్తం మీకు తెలిసి ఉండదు, ఎందుకంటే అసలు పూర్తిగా చదవలేదు కాబట్టి. ఇవన్నీ కూడా కాన్ఫిడెన్స్ లేకపోవడానికి గల కారణాలు. అయితే
టోటల్గా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక పద్ధతి ఏంటి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ముందు సిలబస్ని చూడాలండి. సిలబస్ని చూసిన తర్వాత ఇది ఎస్విఆర్ అకాడమీ కూడా యూనిక్గా ఇచ్చేటువంటి ఒక బ్లూ ప్రింట్ అనుకోవచ్చు మీరు ఏ ఎగ్జామ్కైనా. ఈవెన్ మేము గ్రూప్ 2 గ్రూప్ 1 టాప్ అయినప్పటికీ కూడా స్టేట్లో అదర్ ఎగ్జామ్స్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని ఒకసారి చూద్దాం. ఇది కూడా ఎస్విఆర్ అకాడమీ ఫాలో అయ్యే బ్లూ ప్రింట్ అనమాట ఇది. సో ఫస్ట్ అసలు సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు చూడండి ఎస్విఆర్ అకాడమీలో ఏ మాడ్యూల్ తీసుకున్నా కానీ గ్రూప్ 2 సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఒక్కొక్క మొత్తం టోటల్గా ఇంత ఉంటుంది, ఇన్ని పేపర్స్ ఉంటాయి, ఒక్కొక్క పేపర్లో ఇన్ని ఉంటాయి, ఒక్కొక్క పేపర్లో ఇన్ని ఉంటాయి, ఈ పేపర్లో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ, ఏపీ హిస్టరీ ఇలాంటివి. మళ్ళీ ఒక్కొక్క సబ్జెక్టుల్లో ఏ చాప్టర్లు ఉంటాయి, ఆ చాప్టర్లో ఏది ఇంపార్టెంట్ చాప్టరు, ఆ చాప్టర్లో కూడా ఏది ఇంపార్టెంట్ కాన్సెప్టు, ఇలా డీటెయిల్డ్గా మేము సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అందిస్తాం. దానివల్ల ఏంటంటే ఏది ఎక్కడ ఏ విధంగా ఎంత మేరకు చదవాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇది మీరు స్మార్ట్ లెర్నింగ్ అంటే ఏది ఎక్కడ ఏ విధంగా ఎంత చదవాలో అర్థం కావాలన్నమాట. అది సిలబస్ చూస్తేనే తెలుస్తుంది. ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ని అందిస్తాం మేము, మోస్ట్ ఇంపార్టెంట్. సిలబస్ చెప్తాం, ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ ఇస్తాం. దానివల్ల ప్రీవియస్ ఇయర్ ఏ సబ్జెక్ట్ మీద ఏ కాన్సెప్ట్లో ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి అనేది మనకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. దాన్ని ఒక బేస్గా తీసుకొని ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రిపరేషన్కి మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత సిలబస్ చూసిన తర్వాత ఇన్స్టిట్యూషన్ చూజ్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూట్ని ఎట్లా చూజ్ చేసుకోవాలి అంటే ఇంతకుముందు ఓల్డ్ లాగా మగప్ చేయిస్తూ ఉంటారు. అంటే ఓల్డ్ స్టాక్ బుక్స్లో ఉన్నదంతా రాస్తారు, బుక్స్లో ఉన్నదంతా చెప్తారు, వాటి వల్ల ఉపయోగం లేదు. ఒక్క హిస్టరీ, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏపీ హిస్టరీ. ఇప్పుడు సింపుల్గా గ్రూప్ 2 అచీవ్ కావాలంటే ఏపీ హిస్టరీ చదవాలి, కానీ ఇండియన్ హిస్టరీ చదివితే ఉపయోగం ఉంది? ఇండియన్ హిస్టరీ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా రాదు. అసలు ఇండియన్ హిస్టరీ ఏ ఎగ్జామ్లో చదివినా కానీ మీకు టైం వేస్టే కానీ ఎక్కువ క్వశ్చన్స్ రావు. అంటే హిస్టరీ అనేది మీకు ప్రాధాన్యత ఉండదు. అది స్మార్ట్ లెర్నింగ్ అనమాట. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉన్న సబ్జెక్టులకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఎకానమీ కానీ, పాలిటీ కానీ, జియోగ్రఫీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్వైర్న్మెంట్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ అయి ఉంటాయి కాబట్టి వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి రీసెంట్గా ఏ ఎగ్జామ్ను మీరు తీసుకున్న జనరల్ స్టడీస్కి సంబంధించి. సో అంటే మగప్గా అంటే బట్టి పట్టుకోకుండా, స్టాక్ సబ్జెక్ట్ కాకోకుండా కరెంట్ రిలేటెడ్ జిఎస్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవాలి. అందుకని ఎస్విఆర్ క్విజ్ మాడ్యూల్ కానీ, ఎస్విఆర్ ఒక కరెంట్ అఫైర్స్ కానీ యూనిక్గా ఉంటాయి అన్నమాట. నేమ్స్, డేట్స్ ఈ కూర్చొని చెప్తూ ఉంటారు. నేమ్స్ ఏంటి, డేట్స్ ఏంటి, ఈయన ఎప్పుడు పుట్టిండు, ఈయన ఎప్పుడు చచ్చిపోయిండు, ఈయన రిపోర్ట్ ఏం రిలీజ్ చేసిండు, వీళ్ళేంటి అని అర్ధగంటలోనే కరెంట్ అఫైర్స్ మొత్తం చెప్పేస్తారు ఆ రోజు మొత్తం. అలా కాదు, ఒక్కొక్కటి తీసుకుంటే అదే అర్ధగంట ఉండాలి టాపిక్. ఇప్పుడు కరెంట్ టాపిక్ ఏదైనా వస్తుంది, అది ప్రిపరేషన్కి అది చెప్పడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుంది. అంటే పొడిగా పైన నేమ్స్, డేట్స్ అవ్వటం వల్ల మీరు ఎటువంటి ఎగ్జామ్లో కూడా క్వాలిఫై కాలేరు. సో డీప్ అనాలసిస్తో సపోజ్ నోబెల్ ప్రైజెస్ ఉన్నాయి. ఇంతకుముందు గ్రూప్ 2లో కూడా వచ్చేది. నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, ఏ ఫీల్డ్లో వచ్చిందని అడగరు, ఎందుకు వచ్చింది అని అడుగుతారు. సపోజ్ దేనికైనా వచ్చింది అనుకోండి, సపోజ్ బ్లాక్ హోల్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది అనుకోండి బ్లాక్ హోల్ గురించి అడుగుతారు అక్కడ. సో అలా మీకు డీటెయిల్డ్గా డీప్గా కరెంట్ అఫైర్స్ అడుగుతారు, కానీ పైన అయితే అడగరు. గ్రూప్ 2 గ్రూప్ 1లో చిన్న ఎగ్జామ్స్లో పైన అడుగుతారు, అది వేరే విషయం. సో అంటే నేమ్స్, డేట్స్ కన్నా కూడా డీప్ లెర్నింగ్ అవసరం అనమాట. సో అది ఎస్విఆర్ అకాడమీలో ఇస్తాము. మీరు చూజ్ చేసుకునే ఇన్స్టిట్యూట్ కూడా అలానే ఉండాలి. సో కరెంట్ అఫైర్స్ అనేది డేటా, స్టాటిక్ డేటా కాకుండా కరెంట్ రిలేటెడ్ జిఎస్ సబ్జెక్ట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ చదువుతూ పోవాలన్నమాట. కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోవాలి స్టాండర్డ్ సబ్జెక్ట్లో. ఆ బిల్డ్ చేసుకున్న కాన్సెప్ట్ని కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ చేసి చదవాలి. ఇది ఎలా చదవాలనేది ఎస్విఆర్ అకాడమీలో మీకు చాలా ఈజీగా సబ్జెక్ట్లో ప్రతి సబ్జెక్ట్లో కూడా హిడెన్గా మీకు అందిస్తూ ఉంటుందన్నమాట. అలా సిలబస్ ముందు చూస్తారు, ఇన్స్టిట్యూషన్ చూజ్ చేసుకొని అక్కడ కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకుంటారు, కరెంట్ అఫైర్స్ వింటూ ఉంటారు. తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ముందు మీరు రివిజన్ చేస్తారు. రివిజన్ చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ రాస్తారు. టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత సో ఆటోమేటిక్గా మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకొకసారి రివిజన్ చేస్తారు. దాంతోపాటు ఎక్కువ మంది బుక్స్ మీద డౌట్ ఉంటుంది, ఎన్నో బుక్స్ తీసుకొచ్చి చదువుతూ ఉంటారు. ఇప్పుడున్న డేస్లో మీరు ఎన్ని బుక్స్ చదివినా మీకు మిగిలేది శూన్యం. ఎంతకీ మీరు కరెంట్ అఫైర్స్ని స్టాండర్డ్ సబ్జెక్ట్తో ఎంతవరకు లింక్ చేసుకొని చదవగలుగుతున్నారు అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. అంతేగాని ఎన్నో బుక్స్ చదివినప్పటికీ కూడా మీరు ఎన్ని పేజీల బుక్ చదివినా కానీ కాన్సెప్ట్ రాంది మీకు అది రాదు. అందుకనే సపోజ్ చూడండి, నా ఎకానమీ వీడియోస్ ఉంటాయి, 30 వీడియోస్ చూస్తేనే మీకు ఎకానమీ మొత్తం వస్తుంది. వరల్డ్లో మీరు ఏ ఎకానమీ చెప్పినా కానీ ఈజీగా చదవగలుగుతారు. సో అది గ్రూప్ 2లో ఎకానమీ మనకు 150 మార్క్స్ పేపర్ ఉంది. అంటే నా వీడియోస్ చూసిన తర్వాత మీరు ఏ బుక్నైనా కానీ అవలేలుగా చదవగలుగుతారు. అంటే ముందు నేను కంప్లీట్గా ఫ్రూట్స్ని జ్యూస్ చేసి ఇచ్చేస్తాను.
ఫ్రూట్స్ని ఒక గంపలో పెట్టినప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుంది, అదే జ్యూస్ చేస్తే ఒక గ్లాస్లోకి వస్తుంది. సో అలా ఇన్స్టిట్యూట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మీకు. సో స్మార్ట్ వే ఆఫ్ లెర్నింగ్కి మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడూ కూడా ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోకుండా, లేదా అన్నీ అంటే స్టాండర్డ్ చెప్పే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు. కాన్సెప్ట్ బిల్డ్ చేస్తూ కరెంట్ అఫైర్స్ని బేస్గా చేసుకొని, కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్గా మీకు కనుక రీసెంట్ అప్డేట్స్తో సహా కనుక మీకు సబ్జెక్ట్ని నేర్పుతూ ఉంటే మాత్రం ఆ ఇన్స్టిట్యూట్ బెస్ట్గా మీరు చూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఇన్స్టిట్యూట్స్లో స్టాక్ బుక్స్ ఏముండవు. ఇప్పుడు మేము కూడా చూడండి, ఎస్విఆర్ అకాడమీలో జస్ట్ రన్నింగ్ నోట్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను నేను. రన్నింగ్ నోట్స్ రాసుకున్న తర్వాత, క్లాస్ విన్న తర్వాత చక్కగా క్లాస్ విని రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు, ఫస్ట్ పాయింట్. దాన్ని రివిజన్ చేసుకుంటారు, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఇవన్నీ అయిపోయిన తర్వాత కాన్సెప్ట్ బిల్డ్ అయిపోతుంది, కరెంట్ అఫైర్స్ మీరు తరువుగా ఉంటారు. అప్పుడు మాత్రమే ఏం చేస్తారంటే ఎస్విఆర్ అకాడమీలోనే మేము స్టడీ మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తాం పీడిఎఫ్గా. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు, దాన్ని చదివేస్తారు. ఇలా మాకు ఒక సీక్వెన్స్ని ఫాలో అవుతాం అనమాట. సో అందుకనే మొన్న కూడా మీరు చూసారు, గ్రూప్ 1 దాదాపుగా 25 పీపుల్ మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. సో అదంతా కూడా మనం ఛానల్లో కూడా పెడుతూ వచ్చామన్నమాట. సో ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కూడా 1, 2, 3 పెట్టేశాం మనం. సో దురదృష్టవశాత్తు కొన్ని డిస్ప్యూట్స్ రావడం వల్ల అది ఆగిపోయింది అనుకోండి. సో ఎనీవే, ఇలా మీరు చేసేటువంటి మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటే ఇప్పటికైనా, ఎప్పుడో ఓల్డ్ నుంచి చదివి ఇప్పటివరకు రాని వాళ్ళైనా, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కానీ ఇన్స్టిట్యూట్ హెల్ప్ తీసుకుంటే మాత్రం మీరు మ్యాక్సిమం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్సునైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2 సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి.
మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్వీఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ.